హలో హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియోస్ పెట్టి. కాకపోతే నేను వాయిస్ నాకు సెట్ అవ్వట్లేదు, అందుకనే కొంచెం ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మెయిన్గా ఏంటి చూడండి, ఇది గోంగూర చాలా రోజులైంది నేను వండక. సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి గోంగూర తీసుకున్నాను. ఇప్పుడు మీకు వీడియో ఏంటంటే, ఈ గోంగూరలో మనం కట్ చేసిన కాడలు ఉంటాయి కదండి, గోంగూర కాడలు, ఎల్లిపాయ, ఉల్లిపాయ, ఇవన్నీ మనం తీస్తాం కదా, అవన్నీ బాయిల్ చేస్తున్నాను అనమాట. చూడండి పక్కన ఇవి తీసి మొత్తం అంతా బాయిల్ చేస్తాను. ఈ కర్రీ అయిపోతుంది, ఇదిగోండి బాయిల్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఎట్లా గుర్తొచ్చిందంటే, మా చిన్నప్పుడు తలలో చుండ్రు వచ్చిన అప్పుడు షాంపూలు ఇవన్నీ ఉండవు కదండి. మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, గోంగూర ఆకులు మా కాడలు మొత్తం మరగబెట్టేసి ఫిల్టర్ చేసి అది కుంకుడుకాయ రసంలో కలిపి తలకు పోసేవాళ్ళు అనమాట. అప్పుడు మనకి ఏదైనా చుండ్రు ఉన్నా, పేలు ఎక్కువ ఉన్నా మొత్తం పడిపోతుండేది. ఇది ఒక మెడికేటెడ్ మెథడ్ అప్పట్లో. ఇప్పుడైతే షాంపూలు వచ్చినాయి, ఏదైనా ఇంత కష్టపడి చేసేవాళ్ళు ఎవరు లేరు కదండి. బాయిలర్ ఉండేది మా ఇంట్లో. బాయిలర్లో వేసేసేవాళ్ళు అనమాట. ఈ కాడలన్నీ బాగా మసిలిన తర్వాత పైనుంచి బొగ్గులు వేస్తారు. చాలామందికి తెలియకపోవచ్చు బాయిలర్ అంటే ఏంటో. ఇప్పుడు వాళ్ళకి పైనుంచి బొగ్గులు వేస్తారు. అది బాగా మసిలిన తర్వాత వాటర్తో హెడ్ బాత్ చేయటం కానీ, స్నానం చేయటం కానీ, కుంకుడుకాయ రసంతో పోసుకోవటము. ఇప్పుడు దాదాపు కుంకుడుకాయలు అంటేనే తెలియదు, ఇంకా ఇవన్నీ ఏం తెలుస్తాయండి. చూడండి ఇలా మరగబెట్టానమాట, అది గుర్తుకొచ్చి. మరగబెట్టిన తర్వాత ఈ వాటర్ అంతా నేను ఫిల్టర్ చేశాను. చూడండి ఎంత బాగా మరుగుతుందో. అంటే దానిలో ఉన్న పులుపు ఇవి అన్నీ ఘాటుగా ఉంటుంది కాబట్టి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు ఇవన్నీ ఘాటుగా ఉంటాయి కాబట్టి మొత్తం బాయిల్ చేశాను. చేసి బాగా మసలు పెట్టిన తర్వాత అవి మొత్తం చల్లార్చానండి. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత పొయ్యి బంద్ చేసుకొని చల్లార్చేసాను. చల్లార్చిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ అంతా బాయిలింగ్ అంతా మొత్తం చల్లారిపోయింది. చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా చేసిన తర్వాత ఈ వాటర్ని మొత్తం, అంటే మీకు చాలాసేపు అట్లా చూపిస్తున్నట్టు అనిపిస్తుండొచ్చు. ఇది చాలా ఉపయోగం అనమాట, మొక్కలకి చాలా ఉపయోగమైంది. నేను ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పెట్టండి, నేను స్ప్రే చేసిన తర్వాత నాకున్న రిజల్ట్ని బట్టి చెప్దామన్న ఉద్దేశంతో నేను ఆపానన్నమాట. ఇది కొంచెం మొత్తం అంతా శుభ్రంగా కూల్ అయిపోయింది. అది మొత్తం ఫిల్టర్ చేశాను. ఇప్పుడు మొక్కల దగ్గర టెర్రస్లోకి తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి దానిలో మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కలిపాను. ఇప్పుడు ఇది మనకి జనరల్గా దీనిలో మెడిసిన్స్, మెడికేటెడ్ ఇదేం కాదు కాబట్టి మనం కొంచెం ఎక్కువైనా తక్కువైనా, వాటర్ తక్కువైనా ఏం కాదనమాట. దానిలో ఉన్న పులుపు, షాంపూలు కూడా వాడద్దండి. షాంపూలు కూడా చాలా మనకి ఇవి కదా, దానిలో ఇవివో ఉంటాయి. ఈ షాంపూ అంటే మురికిపోవటానికి, పురుగు చచ్చిపోవడానికి, కొన్నిసార్లు చచ్చిపోవట్లేదు, కొన్నిసార్లు మొగ్గలు కూడా వాడిపోతున్నాయి. అందుకని నేనేం చేశానంటే ఆ ఐడియా గుర్తుకొచ్చి, సరే మొక్కలే కొట్టి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అన్న ఉద్దేశంతో స్ప్రే చేశానండి. మొత్తం అంతా పురుగు మొత్తం చాలా చక్కగా రాలిపోయింది. ఇది మందార చెట్లకు కానీ, గులాబీ చెట్లకు కానీ, ఎక్కువ మందార చెట్లకే బాగా వచ్చిందండి. ఆ సన్న సన్న తెల్ల పురుగు ఉంటుంది కదా, ఇలా పట్టేసింది అనమాట. అదొకటి, చిన్న చిన్న మామూలుగా ఇన్సెక్ట్స్ ఒకటి, ఇవన్నీ చక్కగా అట్లా నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి మొత్తం రాలిపోయినాయి. కాడ మొత్తం ఇట్లా పట్టేసింది. అవన్నీ దాదాపుగా రాలిపోయినాయి అనమాట. మార్నింగ్ ఒకసారి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చూసుకొని స్ప్రే చేశాను అనమాట. మార్నింగ్ ఎక్కువ స్ప్రే చేయలేదు, ఎందుకంటే వెదర్ బాగా ఎండగా ఉన్నా, ఏదన్నా ఉన్నా మళ్ళీ ఏదన్నా మొక్కలు చచ్చిపోతాయన్న భయంతో కొంచెం కొంచెం స్ప్రే చేసి చూశాను. ఈవినింగ్ అవన్నీ కొన్ని రాలిపోయినట్లు అనిపించింది. మళ్ళీ ఈవినింగ్ మొత్తం అన్నిటికీ స్ప్రే చేశానండి. ఇది ఈవినింగ్ స్ప్రే చేసింది. నేను ఈవినింగ్ స్ప్రే చేసినప్పుడే వీడియో తీసుకున్నాను అనమాట, జస్ట్ మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతో. చాలా మంచిగా పనిచేసిందండి. మీరు కూడా అది వేస్ట్ చేయకుండా, ఆ గోంగూర కాడలు అవన్నీ వేస్ట్ చేయకుండా చక్కగా బాయిల్ చేసి, ఇంకా ఎలాంటి షాంపూలు ఏమీ కలపద్దు, డైరెక్ట్గా మీరు ఇచ్చేసేయండి. ఆ పులుపు, ఆ ఘాటుకి పురుగు మొత్తం చచ్చిపోయింది. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. నాకు మంచిగా అనిపించిన తర్వాత నేను వీడియో పెడుతున్నా. అంటే మీ వాతావరణంకి, మీకున్న మొక్కలకి, మీకున్న దీనికి మీరు ఆలోచించుకొని పెట్టుకోండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి సక్సెస్ అవుతుంటుంది. కాకపోతే అందుకే నేను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది చూపించను అనమాట. జస్ట్ ఫ్లవర్స్ అవే చూపిస్తుంటాను. కానీ ఇది చూపించాలనిపించింది, ఎందుకంటే ప్రతి ఇంట్లో మనం వాడుకుంటాం కదా గోంగూర, ప్రతి ఒక్కళ్ళని చేసుకుంటాము. ఆ గోంగూర పులుపు మనకి ఎలా యూజ్ అవుతుంది, ఆ కాడలన్నీ పడేయకుండా మనం ఇలా స్ప్రే చేస్తే ఎంత బాగా వస్తాయి మొక్కలు అన్న ఉద్దేశంతో చేద్దామని చేశానండి. ఇదిగోండి ఇవి వంగ మొక్కలు బాగానే వస్తున్నాయి, కానీ మా కోతులు వంకాయలు వచ్చిగా తినేస్తున్నాయి అనమాట. ఎట్లా వస్తే అట్లా తినేస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడు మొత్తం కట్ చేశాను. కట్ చేసి మళ్ళీ ఈ స్ప్రే చేస్తున్నాను అనమాట, ఈ గోంగూర వాటర్ నీళ్ళు. చాలా బాగా వచ్చిందండి. అది ఒక వాముకు పెద్దగా ఏం పట్టదండి. వాము మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చి నిమ్మ మొక్కలండి. ఇది వచ్చేసి ఇది బంతి మొక్కలు, సారీ బంతి కాదు, చామ కాదు, చామంచి మొక్కలు అనమాట. ఇప్పుడు అంతా మొగ్గలు వస్తుంది. ఇది కొట్టిన తర్వాత మొగ్గలన్నీ చాలా బాగా
మంచిగా అయినాయి చూడండి. ఇదిగో ఇప్పటికి కూడా ఇంకా దీపావళి మోగుతూనే ఉంది ఈ టైంకి కూడా. ఇది వచ్చేసి మందార మొక్కలండి. అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేశాను మొత్తం, ఇది అదేనే కాకుండా ఇవి లిల్లీ మొక్కలు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే మాత్రం కలర్ కూడా షేడ్ మంచిగా వచ్చినాయండి. ఇంతకుముందు కొంచెం లైట్గా పాలిపోయినట్టు ఉండే మొక్కలన్నీ ఇప్పుడు చాలా మంచిగా అనిపించినాయి, గ్రీన్ కలర్లో వచ్చినాయి అనమాట. మీరు కూడా ట్రై